హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు చాలా అపురూపమైన పూర్వకాలపు వాటితోటి బ్యాగ్స్ అనమాట, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు అవన్నీ అమ్మమ్మ అల్లారు. ఈ మొన్న నేను కబోర్డ్ తీసేటప్పటికి ఆ కబోర్డ్లో కనిపించేటప్పటికి అబ్బాయి ఇవి వీడియో చేస్తే ఎంత బాగుంటుందో కదా. అసలు ఇప్పుడు మనకి అవి దొరికి మళ్ళీ మనం చేయాలన్నా కూడా మనం చేయలేమన్నమాట. సో మీకు అలాంటి అపురూపమైనవన్నీ చూపిస్తాను, చూడండి, మీరు కూడా ఆనందించండి. చూసారా, ఫస్ట్ ఇది నేను చూపిస్తున్నాను, చూసారా, ఇది పాల కవర్లు. పూర్వం మనకి పాల కవర్లు ఇలా వైట్గా వచ్చేవన్నమాట. దాన్ని కట్ చేసేసి చుట్టూరా టాకా వేసుకుంటూ అలా మధ్యకి ఇలా లాగేసి ముడి పెడితే ఇలా పువ్వులా వచ్చేది. దానికి మధ్యలో చూసారా బటన్స్, ఇంత బాగుందో చూసారా. సుమారు దీనికి ఒక 100 సంవత్సరాలు ఉంటాయి. మొన్న మా ఊరు వెళ్తే నాకు ఇది కనిపిస్తే అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అమ్మమ్మ వెళ్ళింది ఇది. చూసారా ఎంత బాగుందోనో. అలాగే చూడండి, ఊళ్ళతోటి పర్స్ వేసింది చూడండి అమ్మమ్మ. నాకు ఎంత బాగా అల్లిందో చూసారా. క్రోషియా తోటి అల్లడం అనమాట ఇది. చూసారా, ఇగో ఇది ఒక పర్సు. చిన్న మినీ పర్స్ కావాలంటే చిన్న మినీ పర్స్ అల్లింది. ఇంకా గాస్కెట్లు పోతే కూడా వేస్ట్ చేసేవారు కాదండి. ఇగో ఇలాగ 2 గాస్కెట్లతో ఒక హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది. చూసారా ఎంత బాగుందోనో. ఇది చక్కగా ఇలా తగిలించుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఇంత అవైలబిలిటీ లేవు. ఇన్ కేస్ మనం కొనుక్కోవాలన్నా కూడా చాలా డబ్బులు కూడా ఎక్కువ ఉండేవి. అంత డబ్బులు ఉండేవి కాదు. అందరివి కూడా మధ్యతరగతి వాళ్ళమే కాబట్టి అంత మనీ ఉండేది కదా. అందుకని ఏదైనా సరే సృజనాత్మకంగా దాన్ని తయారు చేసుకోవాలి, దాన్ని వాడుకోవాలనే ఆలోచన ఎక్కువ ఉండేది జనాల్లోనూ. ఎస్పెషల్లీ మా ఫ్యామిలీస్ అయితే మరీనండి. చూసారా ఎంత బాగుందోను. ఇదిగో పర్స్ చూడండి ఎంత అందంగా అల్లిందో అమ్మమ్మ. చూసారా, అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్కి నిజంగా చాలా మెచ్చుకోవాలి. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని అట్లీస్ట్ కొన్ని చేసినా కూడా చాలా సంతోషమే. ఇంకో నేను కచేరీకి వెళ్తాను, నాకు పుస్తకాలు, వాటర్ బాటిల్ అన్నీ పట్టేట్టుగా వేయమమ్మా నాకు అన్నాడప్పటికల్లా ఇగో నాకు ఇలా అల్లి ఇచ్చింది. ఎంత బాగుందో చూసారా, సూపర్గా ఉంది కదా. మా అమ్మ అస్తమానం అదేనంటని చెప్పండి. మా అమ్మని అడిగితే మా అమ్మ ఏమో మాక్రామీతో అల్లి ఇచ్చిందండి. చూడండి ఆవిడ ఎంత బాగా అల్లిందో. మాక్రామీతో అయితే అసలు ఎన్ని అల్లిందో ఇంకా నేను చెప్పలేనమాట. ఈ డోర్కి పెట్టుకునేవి అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇవాళ కేవలం అన్ని హ్యాండ్ బ్యాగ్స్, నా దగ్గర ఉన్న ఎన్ని మోడల్స్ ఉన్నాయో పర్సులు అవి మీకు చూపిద్దామనే ప్రయత్నం కొద్దీ చేస్తున్నాను. అండ్ చూడండి, అప్పట్లోనూ ఇదిగో చూసారా, ఈ వైర్లు వచ్చేవి. ఈ వైర్లతోటి ఈ ముడి నేర్చుకోవడం, ఇవి చెయ్యడం, అబ్బబ్బబ్బా, మా అమ్మమ్మే గురువు అనమాట. మా ముంగండలో ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి అలా అరుగు మీద కూర్చొని ఎంత లెంగ్త్ కటింగ్ చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా అమ్మమ్మని అడిగి తెలుసుకుని వేసుకునేవారు. అమ్మమ్మ నాకు చేసింది హ్యాండ్ బ్యాగ్. బాగుందా. నేను కచేరీలకి అది వేసుకుని వెళ్తూ ఉంటాను. ఇవి నచ్చిందా మీకు నా వీడియో? అలనాటి దాన్ని ఏమంటారంటే వైభవాలు అనమాట ఇవన్నీను. గుర్తు ఒకసారి ఇలా తెచ్చుకుంటే మనం ఒక 50 years 40 years బ్యాక్కి వెళ్తామన్నమాట. అబ్బా వాళ్ళు ఇంత బాగా తయారు చేశారా అని. ఇవన్నీ అలాగ దాచుంచడం ఒక ఎత్తు, మళ్ళీ వాటిని నేను తెచ్చుకుని నా దగ్గర ఉంచుకోవడం ఇంకొక ఎత్తును. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కాబట్టి ఈ పాత మధురాలన్నీ కూడా మీ అందరికీ కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.